మీకు నా ఫ్రెండ్ కావాలి, నాకు మీ కోటి కావాలి. చెడిపోయిన ఆ శ్వేత బావని మోసం చేసి పెళ్లి చేసుకుంటే తప్పులేదు కానీ నేను మోసపడితే తప్ప? అత్తయ్య, 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 మావయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య, మావయ్య, అయ్యో. లహరి, అమ్మ లహరి, ఏమైందమ్మా? లహరి, ఆ బుల్లిరాజు నన్ను చంపేస్తాడు అత్తయ్య. అయ్యో, ఏమైందమ్మా? ఆ బుల్లిరాజు తాగొచ్చి కత్తితో పొడిచాడు అత్తయ్య. లేకపోవడంతో వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. నా అదృష్టం బాగుండి చేతికి తగిలింది, లేకపోతే గుండెల్లో పొడిచేవాడు. అందుకే భయపడి పారిపోయి వచ్చేశాను. బావా, చూడు బావా, మీ అందరూ కలిసి నాకెంత అన్యాయం చేశారు. మీ వల్లే కదా ఆ బుల్లి రాజుగాడు నాకు మొగుడయ్యి నన్నెంత టార్చర్ పెడుతున్నాడు. వాడికి భారీగా ఉండడం కన్నా చావుడున్నాయో. అయ్యో, ఏంటమ్మా ఆ మాటలు? నీకేం కాదు, మేమంతా ఉన్నాం కదా. నువ్వు ముందు లోపలికి రా. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబా. అవసరం లేదు, అత్తయ్యకి చెప్తే ఏదో పసరమంది పోస్తుంది. బ్లడ్ చాలా వేస్ట్ అయింది బాబా. అర్జెంట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లి బ్లడ్ ఎక్కించకపోతే చచ్చిపోతాను బాబా. అభి, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళు. అమ్మా, ఈ టైంలో నేను... అబ్బా, తొందరగా తీసుకువెళ్ళు అభి. అత్తయ్య, నేను తీసుకెళ్తాను. ఈ టైంలో నువ్వు ఎలాగమ్మా? అభి, నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళు. జరగనంది ఏమైనా జరిగితే లహరి ప్రాణాలకే ప్రమాదం. నువ్వు త్వరగా తీసుకువెళ్ళు. సరే రా. నువ్వు ఇక్కడే ఉండు, నేను బైక్ తీసుకొస్తాను. మీ ఇద్దరిని విడదీయడానికి నేను ఏవైనా చేస్తానే.
పడిపోతాను బాబా. అమ్మా సునంద, అభి వచ్చేంత వరకు నువ్వు శ్వేతకి తోడుగా ఉండమ్మా. అలాగే అత్తయ్య. రామ్మా. మీరు వెళ్ళి నిద్రపోండి అక్క. ఏంటిదంతా? డైరెక్టర్ గారు ప్రతిరోజు ఇలాగే డెకరేట్ చేసుకుంటున్నారా? ఉదయం నుంచి ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఆ విషయం నిన్ను అడగడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎలా అడగాలో అర్థం కాక అడగలేకపోయాను. కానీ ఇప్పుడు అడక్క తప్పదు. మీరిద్దరూ మా అందరి కళ్ళకి చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అది నిజమేనా? అలా అడగరేంటక్క? సూటిగా ఒక మాట అడుగుతాను. ఆ మాట నిన్ను బాధ పెట్టినా పర్వాలేదు, కానీ నాకు నిజం తెలియాలి. మీ ఇద్దరి మధ్య శాంతి ముహూర్తం జరిగిందా? చెప్పు శ్వేత, మీ మొదటి రాత్రి జరిగిందా? జరిగిందక్క. నాకు నిజం కావాలి శ్వేత, చెప్పు. జరగలేదక్క. నాకే ఒంట్లో బాగలేక జరగలేదు. అంతకు మించి వేరే కారణం లేదుగా? లేదక్క. సరే, నువ్వు నిద్రపో. సరే.
రోజు వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. చెప్తా వీడి సంగతి. నీ జేజమ్మ గుర్తుకొస్తుంది. అయ్యో, తగిలింది వంశీ. ఏమైంది వంశీ? ఏమైంది గాయత్రి? నేను బూజు దులుపుతుంటే కాలు స్లిప్ అయిందండి. దాంతో బ్యాలెన్స్ చేసుకోలేక నా చేతిలో స్టిక్ వదిలేశాను. అది వంశీ తలపై పడినట్టుంది. పాపం. అయ్యయ్యో, ఎరా బాగా తగిలిందా? తగలదేంటి మరి? ఐమ్ సారీ వంశీ. ఐమ్ వెరీ వెరీ సారీ వంశీ. ఐమ్ రియల్లీ సారీ వంశీ. ఇక ఆపు గాయత్రి, ఎన్నిసార్లు చెప్తావు? పాప నా వల్లే తగిలింది కదా, అందుకే అన్నిసార్లు చెప్పాలనిపిస్తుంది. అయినా బూజు దులిపే చోట నీకేం పనిరా? అంటే గాయత్రి కష్టపడుతుంది కదా అని హెల్ప్ చేయడానికి వచ్చాను రా. అవునా? నాకు హెల్ప్ చేయడం కోసం నువ్వు బలైపోయావా? అదే దెబ్బ తగిలించుకున్నావా? ఎంత పని అయిపోయింది పాపం. మొన్నే కాలు జారిపడ్డావు, ఇప్పుడు ఇలా తగిలించుకున్నావు. హాస్పిటల్కి వెళ్దాం పదా. పర్లేదు లేరా, ఏం కాలేదులే. నెగ్లెక్ట్ చేస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. గాయత్రి, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళొస్తాను. అలాగేనండి. బ్రెయిన్ కి ఏమైనా అయిందేమో. అవసరమైతే స్కానింగ్ చేయించండి. అజాగ్రత్త చేస్తే కళ్ళకి ఎఫెక్ట్, కళ్ళు పోతాయి. అలాగే గాయత్రి. రా. కావాలనే చేసావు కదా, చూస్తా. ఈసారి కర్ర కాదు, నీ నెత్తి మీద బండరా ఎత్తేస్తా. చెప్తా. ప్రస్తుతానికి శ్వేత వీళ్ళ కంట పడకుండా శ్వేత ఇంటి ముందు నుంచే ఊరు దాటిస్తున్నాను. తర్వాత ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్క, నన్ను కోమా నుంచి బయటికి తీసుకొని వచ్చిన దేవతని మరికొన్ని నిమిషాల్లో చూడబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందక్క. నా తమ్ముడు ఇష్టపడిన అందాల బొమ్మని ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా టెన్షన్గా ఉంది. పిచ్చిదానా, నువ్వెప్పుడో చూసావే. నీ దేవతని మన వంశానికి పట్టప్రాణం చేసేద్దాం తమ్ముడు. నీ బొందేం కాదు, ఆల్రెడీ దానికి పెళ్ళైపోయిందని తెలిస్తే గిలగిల కొట్టుకుంటావు. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో వలజడి రేపింది నీ చిరునవ్వు. ఎలాగైనా ఎస్కేప్ అయ్యి శ్వేతకి వీళ్ళ గురించి చెప్పేయాలి. హలో, ఫుల్ ట్యాంక్ చేయండి. అలాగేనండి.
జింకను పెట్టినట్టు పోయి పోయి రాక్షసుడి ముందు నా శ్వేతని పెట్టావేంటి? పంపించే స్వామి, తొందరగా పంపించేయి. తొందరగా వెళ్ళిపోవాలి దేవుడా, తొందరగా వెళ్ళిపోవాలి. ఏంటి కంగారు పడుతున్నావు? ఆ? ఏమైంది? ఏం లేదు. మా ఎదురింటి అమ్మాయి. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఏ అమ్మాయి? అదిగో ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని నేనెప్పుడు చూడలేదే. రే తమ్మా, అదిగో రా ఎదురుంటి అమ్మాయి. నీకెప్పుడు చూపిస్తాను, పరిచయం చేస్తానని చెప్పిన మీనాక్షి అంటే పెద్ద కూతురు అదిగో. అక్క, నా దేవతను చూడడానికి వెళ్తూ ఎదిరింటి అమ్మాయిని పక్కింటి అమ్మాయిని చూడటం ఏంటక్క? ఎంత దూరం తీసుకెళ్తావు? తనది మా ఊరు కాదు, పక్కూరని చెప్పాను కదా. ఈ ఊరు దాటాక వచ్చే ఊరే. ఈ ఊరే. నా దేవతది ఈ ఊరా? ఈ ఊరు ఎంత పుణ్యం చేసుకుంది. రైట్కి వెళ్ళండి. దిగండి. ఏ ఇల్లు? ఏమైందమ్మా? ముల్లిరాజు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. నన్ను చేయి చూసేశాడు. అందుకే అమ్మ వచ్చేంత వరకు నేను ఇంట్లో ఉండలేను. మీరు ఒప్పుకుంటే మీ ఇంట్లో ఉందామనుకుంటున్నాను.